భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న అండర్సన్ టెండూల్కర్ సిరీస్ మూడో టెస్టు రసవత్తరంగా సాగుతుంది. ఆరంభంలోనే 3 4లు బాది ఫామ్ లో ఉన్న యశస్వి జైస్వాల్ ను జోఫ్రా ఆర్చర్ పెవిలియన్ పంపాడు. దాంతో టీమిండియా 13 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. ఈ క్రమంలో కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్ రెండో వికెట్ కు 61 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. హాఫ్ సెంచరీ దిశగా వెళుతున్న కరుణ్ నాయర్ ని బెన్ స్టోక్స్ అవుట్ చేశాడు. దీంతో 62 బంతులు ఆడిన కరుణ్ నాయర్ 4 4లతో 40 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత కెప్టెన్ శుభమన్ గిల్ కేవలం 16 పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. దీంతో 107 పరుగులకి 3 వికెట్లను కోల్పోయిన టీమిండియాను కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ ఆదుకున్నారు. ఎడమ చేతి వేలి గాయంతో కీపింగ్ కు దూరమైన పంత్ బ్యాటింగ్ కు అందుబాటులోకి రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. గాయమైనప్పటికీ నిదానంగా ఆడుతూ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు. ఈ క్రమంలోనే కేఎల్ రాహుల్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. రాహుల్ 53 పరుగులు, రిషబ్ పంత్ 19 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నారు. ఇక మొదటి ఇన్నింగ్స్ లో భారత్ ఆధిక్యం సాధించాలంటే ఇంకా 243 పరుగులు చేయాల్సి ఉంది. అంతకు ముందు మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టు 387 పరుగులకి ఆలౌట్ అయింది. జో రూట్ సెంచరీతో పాటు జేమ్స్ స్మిత్, బ్రైడెన్ కార్స్ హాఫ్ సెంచరీలతో రాణించారు. టీమిండియా బౌలర్లో జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లతో మెరవగా సిరాజ్, నితీష్ కుమార్ రెడ్డి చెరో 2 వికెట్లు తీసుకున్నారు.